ఐపీఎల్లో రోహిత్ శర్మ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఏం చేసినా హాట్ టాపికే అవుతోంది. తాజాగా ముంబై ఇండియన్స్ ఓనర్ ఆకాష్ అంబానీతో కలిసి రోహిత్ శర్మ కనిపించాడు. ఆకాష్ అంబానీ కారులోనే ప్రయాణించాడు. ఫ్రాంచైజీ ఓనర్ కారులో రోహిత్ వెళ్లడంపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ముంబై ఇండియన్స్ ను మళ్లీ రోహితే లీడ్ చేస్తాడేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సీజన్ సగం ముగిసేసరికి పాండ్యా నిరూపించుకుంటే ఓకే, లేదంటే రోహిత్ కు మళ్లీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. ఆకాష్ అంబానీ కారులో రోహిత్ ప్రయాణించడంతోనే కెప్టెన్సీ మార్పుపై మళ్లీ చర్చ ఊపందుకుంది. మరోవైపు వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరగబోతోంది. రోహిత్ మరో ఫ్రాంచైజీకి మారే అవకాశాలున్నాయని కూడా చర్చ జరుగుతోంది. ముంబై ఇండియన్స్ నలుగురిని మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశం ఉంటుంది. పాండ్యాను కెప్టెన్ గా కొనసాగించాలనుకుంటే జట్టులో కంటిన్యూ అవుతాడు. మరో ఆప్షన్ గా బూమ్రా ఉంటాడు. సూర్యకుమార్ యాదవ్ ను ముంబై యాజమాన్యం వదులుకోకపోవచ్చు. 4 ఆటగాడిగా విదేశీ క్రికెటర్ను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే రోహిత్ వేలానికి వెళ్లాల్సిందే. ఆక్షన్కు వెళితే హిట్ మ్యాన్ కు భారీ ధర దక్కుతుందని మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఏ ఫ్రాంచైజీ అయినా కెప్టెన్ గానే తీసుకునే అవకాశం ఉందంటున్నారు. తాజాగా ఆకాష్ అంబానీ కారులో హిట్ మ్యాన్ ప్రయాణించడం వెనుక ఓ ఆసక్తికర కారణం కూడా వినిపిస్తోంది. అదేంటంటే ముంబై ఇండియన్స్ అభిమానులను కూల్ చేసేందుకే ఈ కారు ప్రయాణం అని కొందరు వాదిస్తున్నారు. నిజానికి ముంబై ఇండియన్స్ మ్యాచ్లో ఎక్కడ జరిగినా అభిమానులు గోల చేస్తున్నారు. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఆగ్రహంతో ఉన్నారు. పాండ్యాను ట్రోల్ చేస్తున్నారు. రోహిత్ కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. ముంబైతో పాటు బయటి వేదికల్లోనూ ఇదే రచ్చ కనిపిస్తోంది. అయితే ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్సీ మార్పు అని ఫ్రాంచైజీ వర్గాలు చెప్తున్నాయి. రోహిత్ సేవలను తామెప్పుడు మరవలేమంటున్నాయి. హిట్ మ్యాన్ కు తాము విలువ ఇస్తున్నామని చెప్పడానికే ఇలా కారులో తీసుకెళ్లారనే ప్రచారము జరుగుతోంది. అయినా ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ అంటే ముంబై ఇండియన్స్ అనేంతగా సీన్ ఉంటుంది. 2013 నుంచి ఆ జట్టును హిట్ మ్యాన్ లీడ్ చేస్తున్నాడు. ఫ్రాంచైజీ బ్రాండ్ ఇమేజ్ పెరగడంలో స్టార్ ప్లేయర్ పాత్ర కీలకమైనది. ముంబై ఇండియన్స్ ను ఏకంగా 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్ గాను రికార్డుల్లోకి ఎక్కాడు. మొత్తంగా ముంబై ఇండియన్స్ రోహిత్ వ్యవహారంలో మున్ముందు ఎలాంటి మలుపులు ఉంటాయనేది హాట్ టాపిక్ అవుతోంది.